సంగారెడ్డి జిల్లా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రతి తెలంగాణ నడిబొడ్డులో పరిపాలనా కేంద్రంలో నేనున్నానని ధీటుగా నిలిచినటువంటి అమరవీరుల స్థానాన్ని పూజించుకుంటున్నాను. చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, షేక్ బందగి, మొగలయ్య, ఎందరో అమరవీ త్యాగదనులైనటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని కార్యక్రమానికి ఇచ్చేశారు. వారి ఒకే రోజులో మరణించారు. వారి జ్ఞాపికగా ప్రతి చోట అమరవీరుల మాన్య మంత్రివర్యులు ప్రజలకిమ్మన్నది. 7 పాయల క్షేత్రం కూడా మనకు దగ్గరలో ఉంది. మంజీరా నదీమ తల్లి ప్రాంగణంలో ఆ కవి యొక్క గానానికి అనుగుణంగా వీని పాట చేత అలాగే కత్తి చేత ఎంత నినదిస్తూ ప్రజల యొక్క శ్రీమతి ఆర్డి మాధురి గారికి, ఆర్డీఓ గారు శ్రీ ఆర్ పాండు గారు आपदा भरदारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो नमो नमः दीपं स्थापयामि ओम दक्षं योरा आप्नेमहे गातुं विज्ञाया गातुं विज्ञपदे दैवीं शस्त्रस्नः शस्त्रमाक्षेभ्यः ओर्तं विषाद्वेषं शन्नो सुदिपदे शुद्धविष्णवे ओम शान्ति. వంద అన్నపూర్ణ కార్డుల ద్వారా 13,03,719 సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 3,736 క్వింటాల సబ్సిడీ సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి, పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.